అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇక శ్రావణ మాసం వచ్చేసిందండి. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం అన్నమాట అండి. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాము. అలానే ఎన్నో పేరంటాళ్ళకి వెళ్తూ ఉంటాము. ఒకరోజు మనం కూడా పేరంటం పెట్టుకుంటాము. వరలక్ష్మి వ్రతం రోజున ఆ తల్లికి అంతో ఇంతో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక వస్తువు సమర్పించుకుంటాము. అట్లానే ఓ మంచి చీరో లేదా ఒక కాటన్ చీరో ఏదో ఒకటండి, ఒక చీరని ఆ తల్లికి సమర్పించుకుని మళ్ళీ దాన్ని మనం ధరిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా అండి చాలా సంతోషాన్ని ఇచ్చే అంశాలు అన్నమాట అండి. అంటే ఇది ఇంతలో చేస్తేనే ఆనందం అన్నట్టేం కాదు కదండి. ఉన్నంతలో చక్కగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని పూజిస్తాము. ఇక ప్రతి ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది కదండి. అలానే శ్రావణ మాసం పేరంటం కూడా పెట్టుకుంటాం కదా. నాకు ఈసారి 2 పేరంటాలండి. అంటే ఒకటేమో పర్ణశాలలో మొదటి వారం చేసుకుందామని అనుకుంటున్నాను. రెండో వారం ఏమో ఇక్కడ చేసుకుందామని అనుకుంటున్నానండి. దానికి తగిన ఏర్పాట్లు అవి చేసుకుంటున్నాను. కొద్దిగా ఈ ఊళ్ళు తిరగటం హడావిడి ఇదంతా కూడాని చాలా పని కింద ఉన్నదండి. అట్లానే మళ్ళీ అక్కడికెళ్ళి పర్ణశాలలో పని చేయించాలి. ఇక్కడ కడుగుళ్ళు, దులుపుళ్ళు, శుభ్రాలు ఇవన్నీను. ఇక వరుస పనులు కదండి. నాకనే కాదు మన ఆడవాళ్ళందరికీ ఈ పనులను కూడా మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటాం. అబ్బా, పండగ బాగా చేసుకోవాలి, బాగా జరుపుకోవాలి, ఆ తల్లిని బాగా పూజించుకోవాలి అని చెప్పి పరి విధాలా ఆలోచిస్తూ ఉంటామండి. పూజ చేసుకోవటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చిన వాళ్ళకి చక్కగా అందంగా తాంబూలం ఇవ్వాలి, వాళ్ళు ఆనందంగా స్వీకరించాలి అని కూడా మనం లెక్కేస్తూ ఉంటాం కదండి. ఈసారి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించేసేసానండి అన్నీను. ఇదే మనం తాంబూలం ఇస్తాం కదా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీను. జాకెట్ ముక్కలు అన్నీ కూడా అమెజాన్ నుంచే పెట్టేశానండి. ఇవి జరీ బార్డర్ తోటి వచ్చిన జాకెట్ ముక్కలండి. మంచి కాటన్ ముక్కలు నాకు చాలా బాగా నచ్చినాయి అండి. ఇదిగోండి 1 మీటర్ ముక్కలు అన్నమాట. ఈ విధంగా వచ్చినాయి. ఇగోండి ఇలాగా జరీ బార్డర్ తోటి వచ్చిన అన్ని రంగులు వచ్చినాయండి. ఇవేమో ఒక కట్ట జాకెట్ ముక్కలు తెప్పించాను. ఈ కట్టకు వచ్చి 10 ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 జాకెట్ ముక్కలు ఒక రకం తెప్పించాను. ఇంకో రకం కూడా తెప్పించానండి. కలంకారీ, అందరూ కలంకారీ జాకెట్ ముక్కల్ని ఇష్టపడతారు కదా. ఇవి ఈ కలంకారీ జాకెట్లను కూడా తెప్పించాను అనమాట. చెప్పాను కండి, ఇక్కడ పర్ణశాలలో 2 చోట్ల పూజ కాబట్టి రెండిటికి అవసరమైనట్లుగా నేను తాంబూలం ఇవ్వటానికి తెప్పించుకున్నాను అనమాట. ఇవి కూడా 10 జాకెట్ ముక్కలండి. ఇదిగోండి 10 డిజైన్లు బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయండి. ఈ కలంకారీ అందరూ ఇష్టంగా కుట్టించుకుంటారు కదా అని చెప్పి ఈ ఒక కట్ట ఆర్డర్ పెట్టాను. ఇందులో కూడా 10 జాకెట్ ముక్కలు ఉన్నాయి. అంటే ఇయ్యో 10 అయ్యో 10 అనమాట అండి. తర్వాత గాజులండి. గాజులు నార్మల్ గాజులు, మట్టి గాజులు ఎప్పుడో తెప్పించాను, ఉన్నాయి అనుకోండి. నాకు అమెజాన్లో ఇదేంటంటారు థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయండి. ఇవి కూడా 4 బ్యాంగిల్స్ సెట్ కింద ఉన్నాయి. 10 సెట్లు అనమాట. ఈ 10 సెట్లు తెప్పించాను. అంటే 10 మందికి వస్తాయి అనమాట అండి. 2 బ్యాంగిల్స్ వేస్తే 20 మందికి వస్తాయి. లేదండి నేను 4 బ్యాంగిల్స్ ఇచ్చేస్తాను. ఓ 10 మందికి ఇవి ఇస్తాను. ఓ 10 మందికి ఏమో లాస్ట్ టైం తెప్పించానండి, కొంచెం డిఫరెంట్ బ్యాంగిల్స్ చుక్కలు ఉన్నాయి, అవి ఇస్తాను అనమాట. సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక సెట్ తెప్పించాను. తర్వాత చాలామంది పసుపు కుంకుమ వేయటానికి రకరకాల మోడల్స్గా వేస్తున్నారు కదా. అవి చూసి భలే బాగున్నాయి అనుకుంటూ ఉంటాను అనమాట అండి. సరే ఇవి అమెజాన్లో అవైలబుల్గా ఉంటే తెప్పించాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలాగా, అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారి ఫోటో పసుపు కుంకుమ ఇలాగనమాట, ఇలా సెట్గా వచ్చింది. ఇది ఒకటి ప్యాకెట్లో వేసామనుకోండి, జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చూసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ఒకటి తెప్పించాను. తర్వాత రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వటానికి ఈ ప్లేట్లు బాగున్నాయి అని చెప్పి అక్కడికండి
అక్కడికేమో ఒక డజన్ ప్లేట్లు, 10 డజను 5, 20 ఇట్లా ప్యాక్ ఉన్నాయి అన్నమాట. నేనేమో ఇవి 10 ఉన్న ప్లేట్లు ఈ ఒకటి తెప్పించానండి. ఇది 400 చేంజ్ పడింది. తర్వాత నేను పూజా మందిరంలో అన్ని చోట్ల వాడుతూ ఉంటాను, మీరు చూస్తే గుర్తుపట్టేసేస్తారు. ఇవండి పీటలు, చక్కగా ఇది సెరామిక్ పీటలు అన్నమాట. చాలా బాగుంటాయండి, నేను పూజా మందిరంలో వాడుతున్నాను కదా. ఇవి 10 సెట్ అన్నమాట. సరే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిటర్న్ గిఫ్ట్గా ఈ పీట కూడా ఒకటి వెయ్యొచ్చు. తులసి కోట దగ్గర కానీ, పూజ దగ్గర కానీ, ఎక్కడ కావాలన్నా దీపం పెట్టుకోవాలన్నా అట్లా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఒకటి పెట్టాను అనమాట అండి ఆర్డరు, ఈ పీటలో. సరే, ఇవన్నీ తెప్పించాను, ఓకే బాగానే ఉంది. ఎందులో వెయ్యాలి ఇవన్నీ అని అనుకుంటే ఇగోండి బ్యాగులు కూడా ఈ చక్కగా తాంజావూరు ఫోటో ప్రింట్ తోటి మంచిగా అనిపించింది బ్యాగులు. ఇవన్నీ పెద్ద ఖరీదు ఏం కాదులేండి. ఓహో, ఇదిగోండి ఇలా ఇలా అనమాట. ఈ బ్యాగులు నచ్చి తెప్పించాను. ఈ బ్యాగుల్లో ఇవన్నీ ఒక్కొక్క బ్యాగులో అన్నీ వేసేసి తాంబూలము, పండు తాంబూలం, శనగలు, ఈ రిటర్న్ గిఫ్ట్, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, అమ్మవారిది అన్నీ వేసామనుకోండి బాగుంటుంది కదా. ఈ సంచి కూడా వాడటానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి క్యారీ బ్యాగులు మామూలు ప్లాస్టిక్ వస్తున్నాయి చూడండి, అది కాకుండా ఇది తెప్పించాను అనమాట. నాకు ఈ ప్రింట్ నచ్చిందండి, రాధాకృష్ణులు తంజావూరు ఫోటో లాగా అనమాట. ఈ బ్యాగులు కూడా తెప్పించాను. ఇవి 24 ప్యాక్ అనమాట అండి. 24 వచ్చి 300. ఓకేనా అండి. ఇవి ఇన్ని తెప్పించాను అనమాట అండి. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి తెప్పించాను కదా. ఇవన్నీ వచ్చే పేరెంట్ వాళ్ళకి ఇవ్వటానికి. తర్వాత నేను మీకు ఒక లింక్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర చూసారా అండి, ఇది కళ్యాణి కాటన్ శారీ అండి. పట్టు చీరలాగా ఉంటాయి అనమాట. ఇది వాష్ చేసేస్తాను. ఇప్పుడు 2 years అవుతుందండి ఇది తీసుకుని. అప్పుడు 1100, 1200కి అట్లా తీసుకున్న మామూలు శారీ, అంటే విత్ బ్లౌజ్ ఉన్న శారీ తీసుకున్నా. ఇప్పుడు కళ్యాణి కాటన్ ఈ శారీస్ 9 yards అంటే 9 గజాల చీరలు అంటారు చూడండి, మడి చీర కట్టుకోవటానికి. అవి 999 రూపాయలకు ఉన్నాయండి. అవి కనిపించేసరికి 2 లింకులు ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు మడి చీర ఏదన్నా కావాలి అనుకుంటే అలా తెప్పించుకోండి. ఒకటి తెప్పించుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనం పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఇంట్లో కట్టుకున్నా కూడా మనకి ఆనందంగా ఉంటుంది, బాగుంటుందండి. నేను కూడా ఈ ట్రిప్ ఒక మడి చీర తెప్పించుకున్నాను. అంటే మడి చీర, మడిసరి చీర అని అంటే మీకు అర్థమై ఉంటుంది. 9 మీటర్ల పైన ఉంటుంది అనమాట అండి చీర. మనం ఎట్లాగా గోచి తీసి కట్టుకున్నా చాలా బాగుంటుంది. దానికి ఆఫర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. విడిగా అయితే ఈ 1500, 1600 ఉంటాయండి. 1600కి వేరే లింకుల్లో కూడా 1600కు ఉన్నాయి. అమెజాన్లోనే వేరే చోట్ల 1600కు ఉన్నాయి. నేను ఇచ్చిన లింకులో అయితే 999 రూపాయలకు ఉన్నదండి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఈ చీరలు శుభ్రంగా వాషబుల్ అండి. మనం పూజలకి, గుళ్ళకి కట్టుకున్నా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. వర్షానికి తడిచిన ఇంకా ఇట్లా గంజులు లేదా ఐరన్లు ఇటువంటివి ఏమీ అవసరం ఉండదు అనమాట. అట్లా ఉన్న ఈ చీరలు, ఈ కళ్యాణి కాటన్ చీరలు నాకు బాగా నచ్చుతాయండి. కళ్యాణి కాటన్ చీరల్లో మీకు లింకులు ఇచ్చాను చూడండి. మీరు గుర్తుంచుకోండి, పెద్ద చీరలు అయ్యి 9 మీటర్ల చీరలు అనమాట. మడి చీరలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకటి తెప్పించుకుని చక్కగా ఉంచుకుని పూజకి కట్టుకోండి, బాగుంటుందండి. నేను కడతా ఉంటానండి, మధ్య మధ్యలో మడి చీరలాగా కట్టుకుంటూ ఉంటాను, నాకు అలవాటు ఉన్నది. అదో రకం ఆనందం కలుగుతుందండి. మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాము అట్లా అనిపిస్తుంది అనమాట. అదేం తప్పేమీ కాదండి. మడి చీర వేరే వాళ్ళే కట్టాలి, మనం కట్టకూడదు అట్లా ఏమి ఉండదండి. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట. సాంప్రదాయబద్ధంగా ఉండేది ఏదైనా కట్టుకోవచ్చు కదండి. అట్లా మడి చీరని, 9 మీటర్ల చీరని కూడా ఒకటి తెప్పించుకుని ఉంచుకోండి. మంచి రెడ్ ఉన్నదండి, రెడ్ చీర కడితే చాలా అందంగా ఉంటుంది మడి చీర కట్టుకుంటే. అట్లానే గ్రీన్ ఒకటి ఉన్నది, 1600లోనూ ఉంది, 999లోనూ ఉన్నదనమాట. అలానే ఈ శారీ ఉన్నది చూడండి, ఇది మొన్న మా ఆడపడుచులు వచ్చినప్పుడు సుజాత దగ్గర తీసుకున్నారనమాట అండి. చాలా బాగున్నది అని చెప్పి 4 తీసుకున్నారు. 4కి 4 చీరలు తీసుకున్నారు. నాకు కూడా ఉన్నది ఈ చీర.
ఇది ఆర్ట్ పట్టు అంటారు చూడండి, ఆ చీర అనమాట. గంగా జమున బార్డర్ తోటి మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చి అటు ఇటు జరీ బార్డర్తో చాలా బాగా వచ్చిందండి. ఇది ఇప్పుడు అమెజాన్లో ఆఫర్లో ఉందండి, 799 రూపీస్కి ఉన్నదనమాట. మీకు ఎవరికన్నా కావాలి అంటే తీసుకుంటారని లింక్ ఇస్తున్నాను. ఇది ఫుల్ వాష్ చేసినా ఏమవ్వదు, ఐరన్ కూడా అవసరం ఉండదండి. నేను తెప్పించుకున్న ఈ ట్రిప్పు అమెజాన్ నుంచి ఇవన్నీ అంటే కొద్దిగా బిజీగా ఉండటంతో ఎక్కువ టైము కేటాయించలేకపోతున్నానండి. ఏమండి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలన్నా ఒక టైము కేటాయించుకోవాలి, రాను బోను ఛార్జీలు తిరుగుడు అలసిపోతున్నాము. ఈ బయటికి వెళ్తే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు, దాని కుంభవృష్టిలాగా వర్షం కొట్టేసేస్తోంది, ట్రాఫిక్ నిలిచిపోతుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి అమెజాన్లో చక్కగా ఉన్నాయి కదండి. తీసుకున్న వాళ్ళు ఆనందిస్తారు. చక్కగా జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో, ఒక రిటర్న్ గిఫ్ట్, తాంబూలం, శనగలు అన్నీ కూడా వేసేసి ఒక బ్యాగ్ ఇచ్చేసామనుకోండి, బాగుంటుంది కదా. అది కాక ఈ సంవత్సరం నేను 2 చోట్ల చేయాలని అనుకుంటున్నాను, ఇక్కడ ఇంట్లో, తర్వాత పర్ణశాలలో. అందుకని నేను రెండింటికి అనువుగా తెప్పించుకున్నాను. వీటిల్లో మీకు ఏదన్నా అవసరం అయితే కనుక తెప్పించుకోండి. బ్లౌజ్ పీసులు అవి బాగున్నాయండి, తెప్పించుకుంటారని వీటన్నిటి లింకులు ఇస్తున్నాను. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ వస్తువులు మన ఇంటికి వచ్చిన తర్వాత అయినా మనం పే చేయొచ్చు. మనకు అంతగా నచ్చలేదు అనుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. ₹1 కూడా కట్ అవ్వకుండా మళ్ళీ మన అకౌంట్కి వస్తాయి. లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ ఆప్షను ఉంటుంది. అంటే మన పని సులువు అవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చూడండి. ఇక నేను తీసుకున్న ఈ వస్తువుల లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి, అవసరమైన వాళ్ళు తెప్పించుకోండి. ముఖ్యంగా ఈ శారీ ఉన్నది చూడండి, శారీ మాత్రం 9 మీటర్ల చీర కాబట్టి హ్యాపీగా తెప్పించుకోండి. క్వాలిటీ బాగున్నది, పూజలకి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ₹999కి ఉన్నది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. ఓకేనా అండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.